అందుకే నమస్కారం. దీన్నే గ్రేట్ కోఇన్సిడెన్స్ అనాలేమో. నిన్న నైట్ నేను సప్తపది సినిమా చూశాను. ఎందుకు? గత లాస్ట్ 3-4 డేస్ బట్టి ఈ ఇరాన్ మీద ఇజ్రాయెల్ వాడు అమెరికా వాడు యుద్ధం చేస్తుంటే, ఆ ఇరాన్ వాడు తిరిగి యుద్ధం చేస్తూ ఘోరాతిఘోరంగా గల్ఫ్ కంట్రీస్ బాంబులు వేస్తుంటే, ఇరాన్, హెజ్బుల్లా, హమాజ్, హౌతీలకి సపోర్ట్ ఇచ్చినటువంటి వాళ్ళు టెర్రరిస్టులకి మన చదివితే పాయసం సపోర్ట్ ఇచ్చాడు. మన జమ్మూ అండ్ కాశ్మీర్ కావచ్చు, ఆర్టికల్ 3 సెంటర్ రద్దప్పుడు కావచ్చు, రిమైన్ మరికొన్ని విషయాలు వచ్చేసి హిందువులదే తప్పు, ఇండియాతో తప్పు అన్నట్టు మాట్లాడే ఇరాన్ వాడు. అటువంటి వాడికి మన దగ్గర ఉన్నటువంటి ఎంతోమంది సూడో సెక్యులర్లేంటి, హిందువులేంటి, క్రిస్టియన్లేంటి, ముస్లింలేంటి మొత్తం సపోర్ట్ ఇస్తే నాకు ఫ్యూజులు ఎగిరిపోయినా సార్. ఏంట్రా ఎలా ఉన్నారు వీళ్ళు అని చెప్పేసి బాగా డిస్టర్బెన్స్ ఉన్న మూమెంట్లో ఎందుకు నిన్న నైట్ సప్తపది సినిమా చూద్దామని పెట్టా. ఆ సినిమా చూస్తున్నప్పుడు నాకు అనిపించింది కదా, అంబేద్కర్ మహానుభావుడు ఇది ముందుగానే ఊహించి చెప్పాడండి. ముస్లింలు అన్న వాళ్ళు పాకిస్తాన్ ఆర్ ద పార్టిషన్ ఆఫ్ ఇండియా బుక్ ఏదో ఉంటుంది, వీలైతే గ్యాదర్ చేసి వెనకాల అటాచ్ చేస్తాను చూడండి. అందులో చెప్తాడు బిఫోర్ ఇండిపెండెన్స్ ఆయన నాకు తెలిసి మెన్షన్ చేసింది. ముస్లింలకు గనక, ఇది చాలామంది మెన్షన్ చేయట్లేదు, నేను ఓపెన్ అవుతుంది ఈ విషయంలో. ముస్లింలకు గనక సెపరేట్ కంట్రీ కనుక ఇవ్వకపోతే, వారు ఇండియాలో కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా వారు గొడవలు రేపుతారు, కుట్రలు పండుతారు, విద్వేషం చిమ్ముతారు, అసలు ప్రశాంతంగా ఉండనివ్వరా బాబు అన్నట్టుగా మొత్తం మెన్షన్ చేసుకుంటూ వచ్చాడు. అంటే సెపరేట్ కంట్రీ వాళ్ళకి ఇచ్చేసే, వద్దు ముస్లిం ఇక్కడ వద్దు, వెళ్ళిపోవాలి అలా. మరి ఇక్కడ ఉన్న ముస్లింలు ఉండిపోయారు. ఎవరు? మరి భారతీయులు ఈరోజు అలా ఉన్నారా? లేదు. చాలామంది ఏమంటారు, మత పిచ్చిలో పడిపోయి ఈ ఉగ్రవాద సంస్థలు ప్రోత్సహించే వాళ్ళని వాళ్ళు మా మతం వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. అలా క్రిస్టియన్ల విషయానికి వద్దాం. అంబేద్కర్ మహానుభావుడు ఏం చెప్పాడండి క్లియర్గా? మహానుభావుడు రిజర్వేషన్లు అన్నవి ఎస్సీలో ఉన్నటువంటి హిందువులకే తప్ప బౌద్ధులు, సిక్కులు కూడా వర్తిస్తాయి. ఎందుకంటే మన దేశంలో ఉన్నారు కాబట్టి ఆ మతాలకు సంబంధించి. మతం మారిన క్రైస్తవులకి, ముస్లింలకి వర్తించదు, వాళ్ళు బీసీసీ కింద వస్తారన్నారు. ఎందుకు చెప్పాడు ఆయన? ఈరోజు ఏపీలో శాసనమండలిలో మోషన్ రాజు అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఏసే దేవుడు అని అంటాడు, మరి నేను హిందువుని అంటాడు. సర్టిఫికేట్లో ఎస్సీ హిందూ అని ఉంది, అంటే దొంగ సర్టిఫికేట్. ఇటువంటి మోషన్ రాజులు నాకు తెలిసి ఏపీలో కుప్పలు ఉన్నారు. నా చిన్నప్పుడు కూడా నేను మా ఫ్రెండ్ సర్కిల్లో క్రిస్టియన్ అంటే ఎస్సీ కూడా పిచ్చోండి. నేను ఎప్పుడో డిగ్రీ అయిపోయి ఎంబీ ఆంధ్రప్రదేశ్ క్యాంపస్కి వచ్చాక అప్పుడు స్టూడెంట్ రాజకీయాలు చేస్తుంటే అప్పుడు అర్థమైంది నాకు, క్రిస్టియన్ కనుక అయినట్టయితే, ఎవరైతే ఎస్సీ కనుక అయినట్టయితే బీసీసీ అవుతాడని చెప్పి. ఎందుకంటే మా ఫ్రెండ్ ఉన్నాడు బాబురావు, అది క్రిస్టియన్ అని చెప్పేసి మెన్షన్ చేశాడు. అతను ఐ థింక్ మాదిగ కమ్యూనిటీ, అతను వచ్చేసి బీసీసీ ఉంది. ఇంకో అతను ఉంటాడు, అతను కూడా సేమ్ కమ్యూనిటీ, బట్ అతనిది హిందూ అని ఉంది, బట్ అతను క్రిస్టియన్. ఏంటంటే సర్టిఫికేట్ కోసం హిందూని పెట్టుకున్నాను అన్నాడు. ఇప్పుడే నాకు అర్థమైంది ఏంటంటే, ఆ రోజు అంబేద్కర్ మహానుభావుడు చెప్పింది నిజమైనటువంటి ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వారు ఎవరంటే హరిజనులు. సప్తపది సినిమా చూసినప్పుడు నాకు అర్థమైంది అదే. అంబేద్కర్ మహానుభావుడు ఆ రోజు చెప్పింది కూడా అదే. హరిజనులుగా ఉన్నట్టయితే, అంటే హిందువులుగా కనుక ఎస్సీలు కనుక కంటిన్యూ అయినట్టయితే రిజర్వేషన్ ఫలాలు పొంది గొప్పగా వాళ్ళు ఎదిగేవాళ్ళు. కానీ ఈ క్రైస్తవులు ఏం చేశారండి, ఆ మతాన్ని అంటగట్టి ఆనాడు కులం పేరుతో వారిని దూరం పెడితే ఈరోజు మతం పేరుతో శాశ్వతంగా దూరం పెట్టే విధంగా తయారైపోయారు వాళ్ళు. ఎక్కడ చూడు అలాగే ఉంది, లేదా క్రాస్ చెక్ చేసుకోండి. ఒకప్పుడు కులం అనేది అడ్డుంటే ఆ కులం కూడా బద్దలు కొట్టాడు అంబేద్కర్ మహానుభావుడు రాజ్యాంగం ద్వారా. బట్ మీరు మీలాగా ఉండాలి, మీరు ఇలా కలవద్దు, మీరు మతం పుచ్చుకోండి అని చెప్పేసి మతం పుచ్చి వారిని అనకూడదని కొంతమంది గొర్రెల్లా చేసి, కొంతమంది అమాయకులు చేసి ఇంకెందుకు అదంతా ఇండెప్త్ ఎలా తలుచుకోండి. నేను క్లోజ్ చేస్తున్నా. ఈరోజు ఒక మోషన్ రాజు ఎస్సీలుగా ఉన్నటువంటి ఏపీలో ఉన్నటువంటి టీడీపీనా కానీ, జనసేనలో కానీ, వైసీపీ ఉన్నటువంటి ఎంతోమంది అవును కాదో వాళ్ళే క్రాస్ చెక్ చేసుకోవాలి. ఆ పాలకులు కూడా క్రాస్ చెక్ చేయాలి. ఎందుకంటే సర్టిఫికేట్లో ఎస్సీ హిందూ అని ఉంటుంది, బట్ ఇంట్లో జీసస్ ఉంటాడు, చర్చికి వెళ్తారు. వెళ్ళండి తప్పేలా, మన అమ్మా నాన్న ఎలాగో నమ్మే దైవం అలాగ. కానీ మన అమ్మా నాన్నని చెప్పలేనటువంటి ఎంత దుర్మార్గుడో నమ్మే దైవాన్ని నమ్ముదని చెప్పలేకపోవడం అంతే దుర్మార్గం. వీలైతే ఆ మోషన్ రాజు వీడియో కూడా అటాచ్ చేస్తాను. నేను చెప్పాల్సి మీకు అర్థమైందా? అమ్మా నాన్నని వీళ్ళు నా అమ్మా నాన్నని చెప్పలేకపోవడం ఎంత పాపమో, నేను నమ్ముతున్న దైవం ఇదని చెప్పడం అంతే పాపం. రిజర్వేషన్ల కోసం మతం మార్చి సర్టిఫికేట్ పొంది మరల రెగ్యులర్గా అదే విధంగా మరల మతంలో వెళ్తూ ఉన్నట్టయితే అది పాపమా కాదా? ఇక నిజమైనటువంటి ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వారికి రిజర్వేషన్ ఫలాలు పొందాలి. వాళ్ళు రాజ్యాంగబద్ధంగా అందాలన్నప్పుడు అది పాలకుల చేతిలో ఉంది. పాలకులకి తెలుసు వారు క్రైస్తవులను ఎంకరేజ్ చేస్తున్నారు, బట్ వాళ్ళు ఎస్సీలుగానే ఉన్నారు అని. ఓట్ల కోసం ఇదంతా ఇప్పటికన్నా మారాలి. సప్తపది సినిమా చూస్తున్నప్పుడు నాకు అనిపించింది అంబేద్కర్ మహానుభావుడు ఈనాడు ఆలోచన చెప్పింది ఇదే కదా. మతం మారారంటే ఇక వాళ్ళు వేరే దారిలోకి వెళ్ళిపోతారు, దానివల్ల దేశానికి నష్టం, వాళ్ళకి నష్టం అని. ఈ విషయం వాళ్ళకి తెలుసుకోలేకపోతుంది ఇప్పటికీ. మతం మారినటువంటి వాళ్ళు, మీ పేదరికం పోయిందా?
మతం మారినటువంటి వాళ్ళు మీ అసమానతలు పోయాయా, అంటరానితనం పోయిందా, ఊర్లో కష్టాలు పోయాయా, ఇబ్బందులు పోయాయా? ఏం పోయాయండి? ఆలోచించుకోండి. మనస్ఫూర్తిగా ఒక దైవాన్ని నమ్మినప్పుడు నేను నమ్మింది ఈ దైవాన్ని గర్వంగా చెప్పండి, గొప్పగా చెప్పండి. అంతే తప్ప నమ్మే దైవం పేరు అబద్ధం చెప్పి కులం పేరు అదే మెన్షన్ చేస్తూ మళ్ళీ నమ్మే దైవాన్ని తప్పుగా చూపించేసి ఎందుకండి అదంతా? ఏపీలో ఈ మోషన్ అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నారు. ఆయన క్రైస్తవుని చెప్పేసి ప్రూవ్ అయితే ఆయన ఎస్సీ సర్టిఫికేట్ రద్దు అయిపోయింది, ఆయన ఎమ్మెల్సీ పదవి పడిపోయింది. ఇటువంటి వాళ్ళు వైసీపీలో, టీడీపీలో, జనసేన ఎంతమంది వాళ్ళంతా కూడా బయటికి రావాల్సిందే. అలా ఎవరు లేనట్టయితే ఉన్న వారికి న్యాయం చేయాలి. అండ్ నిజమైనటువంటి సమాజంలో ఎస్సీలు ఎవరైతున్నారో, హరిజనులు ఎవరైతున్నారో, హరిభక్తులు ఎవరైతున్నారో వారికి న్యాయం జరగాలి. అప్పుడే అసమానతలు పోతాయి, అప్పుడే వారు గొప్పగా ఉంటారు. అవునా కాదు? కింద కామెంట్లో తెలియచేయండి.